హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఉదయం జాయింగ్ నుంచి రాగానే ఇద్దరు స్నానం చేసేసి రెడీ అయిపోయినాం. ఏం చేయాలని అనుకున్నారు కదా, పదండి వీడియోలోకి చూపిస్తా. ఇక్కడైతే 2 రూట్లు వచ్చేసినాయి. స్ట్రైట్ వెళ్తే ఆదుకూరు, లెఫ్ట్ కెనాల్ పైన వెళ్తే పంపనూరుకి వెళ్తాం. పంపనూరు దగ్గరలో ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎక్కడో తెలియాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇంక ఇక్కడ ఆత్మకూరు నుండి రూట్ నుంచి వస్తే అక్కడ పార్కింగ్ ఉండదని మనం అనంతపురం నుంచి వచ్చిన లెఫ్ట్ సైడ్ తిరిగి ఆ రూట్లోకి వెళ్తే ఇక్కడైతే పార్కింగ్ ఉంటుంది. ఎక్కువ మంది జనాలు ఉంటారు ఈరోజు సండే కాబట్టి. అలాగే వెహికల్స్ కానీ చాలా వచ్చేసాయి. మనమైతే 2 వీలర్ పార్క్ చేయడానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడైతే పార్క్ చేశాను 2 వీలర్ని. ఇంకా అక్కడైతే పార్క్ చేసిన వెంటనే మేము ఒక టెంకాయ 50 రూపాయలు తీసుకొని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా మంది ఉన్నారు. మనమైతే ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము. మనం తినడానికి అందరూ మొత్తం 108 చుట్లు తిరుగుతారు అనుకున్నారు, కానీ మనకు అంత సీన్ లేదు. జస్ట్ ఒక 3 రౌండ్స్ అయితే అలా ప్రదక్షిణాలు అయితే చేసేసాను. ఈ జనాల్లో తోసలాడుకుంటా మీద పడుకుంటా నోక్కుంటా అయితే మన వల్ల అయితే కాదని ఒక 3 రౌండ్స్ తిరిగి సుబ్రహ్మణ్య స్వామికి అయితే మొక్కున్నాను. ఇంకా తర్వాత సైడ్కి అయితే వచ్చేసాను. క్యూలో నుంచి మనం అయితే ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ ఒక అక్క సోది చెప్తుంటే విన్నాము అట్లా కొద్దిసేపు. తర్వాత మొలకెత్తిన విత్తనాలు తీసుకుని తినుకుంటూ అయితే పార్క్కి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ పార్క్కి అయితే తీసుకున్నాము. మా వాడైతే తెచ్చినాడు బరా మసాలా అంట, నాకు ఇవ్వకుండా ఒక్కడే తింటున్నాడు. నాకైతే చాలా బాధేసింది. ఈరా అంటే నేను నీకు పిల్ల బచ్చాలు తప్పిపోయినారు అనుకున్నారు. వాళ్ళది బైక్ దొరకలేదని చెప్పి పిల్లవాళ్ళు అలా తిరిగారు. ఇంక అన్న అయితే వాటర్ బాటిల్కి లేబుల్ లేకుండా అమ్మేస్తున్నాడు. ఇంకా అతనికూరులో అయితే ఒక కప్పు కాఫీ తాగేసాం. ఎలా ఉందంటే ఏంటి మమ్మీ ఎవడు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.